హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. మనకి ఈరోజు రాజీవ్ యువ వికాసం అనేది అప్లికేషన్ చేసుకున్న వాళ్ళకి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఆదివారం, సోమవారం హాలిడేస్ అనేసి కూడా అంటున్నారు. ఎంపీడీ ఆఫీస్లో ఫామ్స్ తీసుకుంటున్నారా, తీసుకోరా అనేసి కూడా మన కామెంట్స్ అయితే రావడం జరుగుతుంది. ఎంపీడీ ఆఫీస్లో అయితే ఆదివారం, సోమవారం, మంగళవారం 3 రోజులైతే ఫామ్స్ అనేది తీసుకోవడం అయితే జరుగుతుందండి. ఎటువంటి హాలిడేస్ అయితే లేదు. అక్కడ ఫామ్స్ తీసుకోవడానికి ఒక అధికారిని అయితే ఉంచుతారా అనేసి కూడా మనకు న్యూస్ పూర్వకంగా చెప్పారు. నెక్స్ట్ ఈ రోజు ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, మెయిన్ పాయింట్స్ అనేది మీకు అనేది చెప్తానండి. లైవ్లో అనేది కూడా ఒక అప్లికేషన్ మీకు చేసి చూపిస్తాను. మీకు ఎంత పెట్టుకుంటే లోన్ వస్తుంది అనేసి కూడా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. కొంతమంది తొందరగా అప్లికేషన్ చేసుకుని ఎడిట్ ఆప్షన్ కోసం దోలాడుతున్నారు. ఎడిట్ ఆప్షన్ అయితే ఇంతవరకు అయితే లేదండి. ఎడిట్ ఆప్షన్ అయితే ఇంతవరకు అయితే ఆప్షన్ అయితే ఇవ్వలేదండి. అది కూడా ఒకసారి చూసుకోండి. మీరు ముందు అప్లై చేసుకుంటే మీకే ముందు లోన్ వస్తుంది అనేసి ఏముండదు. లేట్గా అప్లై చేసిన వాళ్ళకి లేట్ లోన్ వస్తుందని ఏముండదు. అందరికీ వచ్చేది ఉంటే ఏ విధంగా లోన్ అయితే రావడం జరుగుతుంది. బీసీ, ఎస్టీ, ఎస్సీ అందరికీ కూడా ఇదే ఒకటే విధంగా అయితే ఆన్లైన్ అయితే ఉండడం జరుగుతుంది. ఈరోజు లైవ్లో ఒకటైతే మీకు చేసి చూపిస్తాను. కొంతమంది తెలియక 4 లక్షలు అయితే ఆప్షన్ పెట్టుకుంటున్నారు. 4 లక్షలు పెట్టుకున్న వాళ్ళకైతే మనకి 50-50 ఛాన్సెస్ ఉంటుంది. ₹1,00,000 పెట్టుకున్న వాళ్ళకైతేనేమో తొందరగా వచ్చే మార్గం కూడా ఉంటుంది. ఆ విధంగా అనేది కూడా మీరు చూసుకోండి. కంగారు పడి 3 లక్షలు 4 లక్షలు పెట్టుకుంటే మాత్రం వాళ్ళు నలుగురు 4 లక్షలు ఒకరికి ఇచ్చే బదులు లక్ష నలుగురికి ఇవ్వచ్చు అనేసి కూడా మన తెలంగాణ ప్రభుత్వం చూస్తుంది. ఆ విధంగా కూడా మీరు చూసుకోండి. ఈ రోజు ఆన్లైన్ అనేది కూడా ఫాస్ట్గా అయితే మనం నడుస్తుంది. ఇక్కడ నెక్స్ట్ ఆధార్లో నేమ్ ఏ విధంగా ఉంటే ఆ విధంగా నేమ్ ఎంటర్ చేసి ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా రేషన్ కార్డు నెంబర్ అనేది రావడం జరుగుతుంది. రేషన్ కార్డు నెంబర్ లేని వాళ్ళైతే ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే 100% ఉండాలనేసి కూడా చెప్తున్నారు. ఇక్కడ ఇండివిజువల్ అయితే అందరూ ఎవరైనా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూసుకోండి, బ్యాంక్ లింకింగ్ స్కీమ్ అని ఉంది, వితౌట్ బ్యాంకింగ్ లింకింగ్ స్కీమ్ అని ఉంది. వితౌట్ బ్యాంకింగ్ పెట్టుకున్న వాళ్ళు ఓన్లీ ₹50,000 లోన్ అయితే రావడం జరుగుతుంది. విత్ బ్యాంకింగ్ స్కీమ్ పెట్టుకున్న వాళ్ళు 1,00,000 పైకి 4 లక్షలు, 3 లక్షలు, 2 లక్షలు కూడా పెట్టుకునే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ విధంగా చూసుకోండి. దీనికి బ్యాంక్ లెటర్ ఉండాలంట. బ్యాంక్ లెటర్ అనేది ఫ్రాడ్ అండి. బ్యాంక్ లెటర్ అయితే ఎటువంటిది కూడా మనకి ఈ లోన్లు అయితే అడగదు. నెక్స్ట్ సిబిల్ కూడా ఎటువంటిది అయితే మనకు అడగరు. వీళ్ళు బ్యాంక్ నుంచి టైప్ చేసి బ్యాంక్ నుంచి ఖచ్చితంగా కావాలంటే అప్పుడు సిబిల్ స్కోర్ అడుగుతారు. బ్యాంక్ నుంచి ఎన్ఓసి కావాలనేసి అడుగుతారు తప్ప బ్యాంక్ లెటర్, సిబిల్ స్కోర్ అయితే ప్రస్తుతానికి అయితే అవసరం ఏముండదండి. ఆ విధంగా చూసుకోండి. ఇక్కడ మీరు కేటగిరీ ఏది అనేది సెలెక్ట్ చేసుకుంటారు. డైరీ ఫార్మ్ గురించి, ఎనిమల్ గురించి, నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ సంబంధించిన గురించి, బిజినెస్ గురించి అనేసి ఉంటుంది. ఈ విధంగా అనేది మీరు చూసుకోండి. ఏ లోన్కి ఎంత వస్తుంది, ఏ షాప్కి ఎంత లోన్ ఇస్తుంది అనేసి కూడా మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ ఉంది. ఆ పీడిఎఫ్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు లోన్ అనేది చూసుకోండి. ఇక్కడ వీళ్ళు అనేది టైలరింగ్ పెట్టమని చెప్పారు. లేడీస్ అప్లై చేసుకుంటున్నారు, టైలరింగ్ పెట్టుకోవచ్చు. ఇక్కడ 1,00,000 నుంచి 4 లక్షలు అయితే రావడం జరుగుతుంది టైలరింగ్ పెట్టిన వాళ్ళకి. వీళ్ళకి ఎంత పెట్టుకోవాలి అనే దాని గురించి అయితే ఇప్పుడు చూసుకుందాం మనం. అలాగే ఇక్కడ డిస్టిక్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మీకు ఏ డిస్టిక్ వస్తే ఆ డిస్టిక్, మీ మండలం ఏది వస్తే ఆ మండలం అనేది సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ యూనిట్ కాస్ట్ ఎంత పెట్టుకోవాలనేసి కూడా చాలా మంది అయితే అడగడం జరుగుతుంది. 4 లక్షలు పెడితే 4 లక్షలు వస్తుంది అనేసి కూడా ఏముండదు. ఇక్కడ మీరు 1,00,000 పెట్టుకుంటే అయితే మీకు ఛాన్సెస్ ఉంటుంది. లేదా మీకు ఇక్కడ వచ్చేసి 1,00,000 నుంచి 4 లక్షలు పెట్టుకోవాలని చెప్తున్నారు. ఇక్కడ నేను 1,00,000 అనేది ఎంటర్ చేసి చూపిస్తాను మీకు. ₹1,00,000 పెట్టిన తర్వాత మనకు సబ్సిడీ అనేది 80,000 కట్ అవుతుంది. బ్యాంక్ అనేది ₹20,000 అనేది కట్టుకోవాలనేసి కూడా ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది. ఈ విధంగా అనేది ఉంటుంది. నెక్స్ట్ బ్యాంకు మీకు ఈ దగ్గరలో మీ డిస్టిక్లో ఏ బ్యాంక్ ఉంటే ఆ బ్యాంకే చూస్తుందండి. ఇందులో అయితే ఎటువంటి అకౌంట్ నెంబర్లు అయితే అడగట్లేదు. ఆ విధంగా కూడా మీరు చూసుకోండి. బ్యాంక్ నెంబర్ సెలెక్ట్ చేసిన తర్వాత మీ దగ్గరలో ఏ బ్రాంచ్లు ఉన్నాయనేసి కూడా ఇక్కడ మనకు చూపించడం అయితే జరుగుతుంది. ఆ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ పాన్ కార్డ్ అడుగుతున్నారు. పాన్ కార్డు అయితే మ్యాండేట్ కాదు, మీ దగ్గర ఉంటే పెట్టండి, లేకపోతే లేదు. పాన్ కార్డ్ అయితే అంత ఇంపార్టెంట్. నెక్స్ట్ తండ్రి పేరు, భర్త పేరు సెలెక్ట్ చేసుకొని మీరు రూరల్, అర్బన్ అనేది కూడా చూసుకోండి. ఇక్కడ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్ ఉంటే ఎస్ పెట్టండి, లేకపోతే నో పెట్టండి. హ్యాండిక్యాప్డ్ ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా సదరన్ సర్టిఫికేట్ అయితే మీరు పెట్టవలసి వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ క్యాస్ట్ ఏంటిది అనేది కూడా మనకు ఇక్కడ అడగడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ క్యాస్ట్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. మనం ఇక్కడ మీ సేవ క్యాస్ట్ నెంబర్ ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా అనేది మనకి నేమ్ రావడం జరుగుతుంది. అలాగే క్యాస్ట్ అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా అనేది ఉంటుంది. నెక్స్ట్ మీరు ఏం చదువుకున్నారనే దాని గురించి కూడా ఉంటుంది. మీరు ఏం చదువుకుంటే అది అనేసి కూడా ఇక్కడ మీరు అనేది మెన్షన్ చేసుకోవచ్చు, లేకపోతే ఏం చదువుకోలేదు అనేసి కూడా పెట్టుకోవచ్చు. ఆ విధంగా కూడా ఉంటుంది. అదొకటి చూసుకోండి. నెక్స్ట్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది కూడా ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది కూడా ఎంటర్ చేసుకోవాలి. రన్నింగ్ మొబైల్ నెంబర్లు ఇవ్వండి. అలాగే 2 నెంబర్లు అనేది ఇచ్చుకోండి. ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ కూడా ఇచ్చుకుంటే, ఎందుకంటే మీకు మొబైల్ కలవకపోయినా కానీ ఆ నెంబర్కి అనేది చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు ఏం పని చేస్తారనే దాని గురించి కూడా ఉంటుంది. అదనేది కూడా మీరు సెలెక్ట్ చేసుకోండి. అగ్రికల్చర్ లేబర్ అయితే అగ్రికల్చర్, అదర్స్ అయితే అదర్స్ పెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఇంటి నెంబర్ ఎంటర్. నెక్స్ట్ ఈ నేమ్, అడ్రస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు అనేది ఒక పాస్పోర్ట్ సైజ్ అయితే ఫోటో అయితే పెట్టాలి. పాన్ కార్డు ఉంటే పెట్టండి, లేదా లేదు. పాన్ కార్డ్ అయితే ఇక్కడ ఇంపార్టెంట్ అనేసి మ్యాండేటరీ అని ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత మీరు ప్రివ్యూ అనేది చూసుకోండి. ఏమైనా తప్పులు ఏమైనా ఉంటే మాత్రం ప్రివ్యూ చూసుకున్న తర్వాత సబ్మిట్ అనేసి కూడా టైప్ చేసుకోండి.
ప్రివ్యూ 1-2 సార్లు చూసుకోండి. ఎందుకంటే మీకు ఎడిట్ ఆప్షన్ లేదు కాబట్టి ప్రివ్యూ 1-2 సార్లు చూసుకొని మాత్రం సబ్మిట్ చేసుకోండి. మీకు ఆన్లైన్ అయిపోయిన తర్వాత ఒక ఫామ్ అనేది రావడం జరుగుతుంది. దానికి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, నెక్స్ట్ దానికి సంబంధించిన స్టడీస్ ప్రూఫ్లు, నెక్స్ట్ క్యాస్ట్, ఇన్కమ్ ఇవనేది జిరాక్స్ తీసేసి ఒక సెట్ అయితే ఎంపీడీ ఆఫీస్లో ఇవ్వాలండి. సండే, మండే, ట్యూస్డే 3 రోజులు అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. ఎటువంటి హాలిడేస్ అయితే లేవు. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియోలో కనుక ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. థ్యాంక్స్ ఫర్